ప్రార్థించండి. దేవుడి దగ్గర ఉండాలన్న సంతోషం ఎందుకో మా ముందు లేదన్న బాధ కూడా మాకు అనుకోండి. దయచేసి మీ అందరూ మాకు ప్రార్థించండి. మరి చాలా మంచి విషయాలు చెప్పారు. చివరిగా మరి సంధి దయచేసి మీరు ప్రార్థన చేస్తున్న సంధి కొన్ని మాటలు చెప్పిన తర్వాత మనం ముగిస్తాం. చివరి పాట జీవితాంతం వరకు నీకే సేవ సంపూర్ణ పాట మన పాట పాడుతూ ముగిస్తాం. చాలా బాధాకరమైన విషయం. మన మధ్యలో ఈ ఆదాయంకులు మన మధ్యలో లేదు. అంకుల్ ఏజ్ కౌంట్ చేసిన నేను ఇక్కడ రాకముందు 1970లో అంకుల్ జన్మించినాడు. 2024లో మరణించినాడు. టోటల్ ఇయర్స్ వచ్చేసి 54 ఇయర్స్. చాలా చిన్న వయసులోనే అంకుల్ చనిపోయినాడు. అది ఇంకా మనకే ఇంత బాధ ఉందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంత బాధ ఉంటుంది. సో అంకుల్ గురించి మేము నిజంగానే ప్రతిష్ట చెప్పినట్లు అంకుల్ వాజ్ సో సైలెంట్. అంకుల్ గురించి మాట్లాడడానికి అందరికీ వచ్చి మాట్లాడడం అనేది ఉంది. కాకపోతే అంకుల్తో అటాచ్మెంట్ ఎక్కువ లేదు కాబట్టి అంకుల్ వచ్చి సైలెంట్గా వస్తుంటే సైలెంట్గా వెళ్ళిపోతుంది. అటాచ్మెంట్ ఎక్కువ లేనందుకు వాళ్ళు అందరి ముందుకు రాలేకపోతున్నారు. అది నాకు తెలుసు. కాకపోతే అంకుల్ వాజ్ సో నైస్. అంకుల్ ఎప్పుడు కూడా ఎవరితో కూడా గొడవ పడలేదు, ఎవరితో కూడా ఏ డిఫరెన్సెస్ లేవు. అండ్ అంకుల్ నేను ఇంకా పాస్టర్ అంకుల్ తింటూ మేము సాక్షిలో మేము ఇద్దరం సాక్షిలో స్టార్టింగ్ చర్చ్లో వచ్చినప్పుడు అంకుల్ ఫస్ట్ వస్తుంది చర్చ్లో. అంకుల్ అండ్ ఫ్యామిలీ ప్రతిష్ట వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఫస్ట్ అంకుల్ ఒక బైబిల్ పట్టుకొని లిఫ్ట్లో రావడం మేము చూసుకున్నాం. మేము సాక్షిలో మేము మీ కుటుంబం ఉంటుంది. మొట్టమొదటిగా మీ కుటుంబాన్ని వచ్చే దేవుని ఆరాధిస్తాం మేము సాక్షిలో. సో అంకుల్ ప్రొఫెషనల్గా ఆటో డ్రైవర్ అంకుల్. సో అంకుల్ కష్టజీవాన్ని చెప్పగలుగుతాం మేము. అంకుల్ అది మామూలు మాట కాదు. మిమ్మల్ని ఇంత పెద్దగా చేసి ఇంత పోషించి మంచి స్థాయిలో మిమ్మల్ని పెట్టినాడు అంటే కేవలం అంకుల్ ఒక కష్టజీవి. దేవుని కృప ద్వారా అంకుల్ కష్టంతోనే ఇప్పుడు ఏ స్థితిలో అయితే మీరు ఉన్నారో, ఏ వస్తు వాహనాలు అయితే ఉన్నాయో, ఏ గృహాలు అయితే ఉన్నాయో, దేవుని కృప మరి అంకుల్ కష్టం, అది అంకుల్ కష్టము అని నేను దృఢంగా నేను నమ్ముతున్నాను. కాబట్టి అంకుల్ కష్టాన్ని మీరు మర్చిపోరు నాకు తెలుసు. కాబట్టి అలాగే కొనసాగుతూ మీరు అంకుల్కున్న అంబులెన్స్ని, అంకుల్కున్న ఒక గ్రాటిట్యూడ్ని అవన్నిటిని మీరు అందరూ కంటిన్యూ చేస్తూ మీ లైఫ్ని మూవ్ ఆన్ చేయాలని సంఘం నుంచి ప్రత్యేకంగా ఎంవైఎఫ్ అందరి నుంచి కూడా నేను మనవి చేస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాము. సంఘము ఏమన్నా ఎంవైఎఫ్ మీ అందరికీ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటామని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మరి మాట్లాడుతున్నారు ప్రబలిక మొదలుగా మరి తనకు పాట పాడిన తర్వాత మనము అందరూ సంఘంగా అందరం కలిసి కరపత్రికలోని చివరి పాట మనం పాడుకొని ప్రార్థనాశ్రమంలో ముగిస్తాము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా డాడీ ప్రతి సండే మా డాడీకి నేను సాంగ్స్ పాడడం అంటే చాలా చాలా ఇష్టం. ప్రతి సండే పొద్దున్న ఉగ్గు తల్లి నువ్వు ఫాస్ట్ సాంగ్స్ పాడమ్మా, నువ్వు పాడితే నాకు చాలా ఇష్టం అని చెప్పి చాలా చాలా చెప్తుండే. ఇంకా అసలు ఇప్పటి వరకు కూడా మా డాడీ ఒక్క ఫిలిం అంటే ఒక ఫిలింని కూడా తీసుకోగలడు. అంటే మనకు లోకం నేర్పేయాలి అనమాట. మా డాడీ మొత్తం దేవుళ్ళు ఉండాలి, మీకు దేవుళ్ళు పని చేయాలని నేర్పించినాడు. అసలు మేము అంటున్నాం డాడీ మాకు ఒక్కసారి పార్కన తీసుకోవాలంటే లేదమ్మా బయట పోవద్దు, పోతే దేవుడి మందిరం పోవాలి లేకపోతే ఇంట్లో ఉండాలి. అంతా మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అట్లనే నేర్పించినాడు. మా డాడీ దగ్గర చాలా బాధ అవుతుంది. కానీ మా డాడీ దేవుడి దగ్గర నిరీక్షణ మాకుంది. మా డాడీ కోసం
వచ్చి నిలబడాలని మనం చేస్తున్నాం. ఇస్తాం తొందరగా ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి రాదు. దయచేసి మా కుటుంబం కొరకు దయచేసి బోధనలు గారు ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాం. మరి రాబోయే దినాల్లో భవిష్యత్తులో దేవుడు వీరిని నడిపించాలి, వీరిని బలపరచాలి. దేవుడు వీరికి తోడుగా ఉండి మరి మనకి ఇచ్చిన క్రైస్తవ నిరీక్షణలో వీరి ముందుకు నడిపిస్తూ దేవుని కొరకు నిలబడి బలంగా వీరి ముందు సాగి వెళ్ళేటట్లు దయచేసి మనం ఏకీవించండి. బోధనలు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని విధిగా ప్రేమించిన పనులకు తండ్రి, మీ బాధలు కొందనాలు స్థితులు కొందరాలు చెల్లిస్తున్నా. మరి కూడా మా ప్రియులు యాదయ్య గారి బట్టి మీకు స్తోత్రం. ఇక తన యొక్క జీవిత యాత్ర అంతటా కూడా మీరు తోడైంది. మన దినమని మనకు మీ మహిమలోకి పిలిచినందుకే స్థితులు స్తోత్రాలు. దేవుని కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మా ప్రభాన్ని వాటిని సెలవిస్తున్నట్టుగా ఇతరుల వలె నిరీక్షణ లేని వారు కాక యేసుక్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. క్రీస్తునందు నిరీక్షించినటువంటి వారు నైనా మీ యొక్క రాకడలో మీ దూత కడబూర శబ్దం నైనా ఊదగానే మా ప్రభా నువ్వు క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదటిగా లేస్తారంటున్నారు. ఆ తర్వాత క్రీస్తునందు సజీవులైనటువంటి వారు వారితో కలిసి మేఘముల మీద మధ్యాకాశంలో కొనుక్కోబడతారు. అక్కడ మీతో సదాకాలం ఉంటాము, అక్కడ మా ప్రియులను చూస్తామన్నట్టుగా నిరీక్షణ యేసు క్రీస్తునందు మాకు అనుగ్రహించేందుకే నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తున్నాను. క్రైస్తవుల యొక్క మరణము కాదు, కానీ అది మరణంలో నుండి జీవులకి దాటైన సంగతి తెలుసుకొని మా తండ్రి మా భర్త మరణంలో నుండి జీవులకి వెలిగించడానికి బిడ్డలు ఆదరించబడడానికి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఈజ్ నాట్ ఆయన చనిపోలేదు, జస్ట్ ఈ ఎంటర్డ్ ఎటర్నల్ లైఫ్ ఉన్నటువంటి సంగతిని ఎలా గుర్తు పెట్టుకొని వారు ఓదార్చబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నేను శిథిలమైనటువంటి గుడారం భూమి మీద నశించిపోయినటువంటి దేవుడు నీవు దేనికి శిల్పి నిర్మాణం ఇచ్చినావో ఆ యొక్క సొంత గృహంలోనికి నీ బిడ్డలు అది చేర్చుకుంటా ఇచ్చినారు. కనుక మా తండ్రి టెంపరీ యొక్క గృహాన్ని విడిచిపెట్టి నిత్యమైన గృహంలో ప్రవేశించినాడని వాళ్ళు ఓదార్చబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకే స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మర్త్యమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి మహిమైనటువంటి శరీరం నువ్వు ధరించుకునే అయినటువంటి సత్యాన్ని గుర్తెరిగి ఎస్ మా తండ్రి ఏదైతే మృతులమైనటువంటి శరీరం ఉందో దాన్ని విడిచిపెట్టి మహిమగలిగిన శరీరం సంతరించుకున్నాడు అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆదరించబడడానికి ఓదార్చబడడానికి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలని విడిచిపెట్టి నిత్య విశ్రాంతిలో ప్రవేశించాలని వారు నమ్మి నైనా నిమ్మలపరచబడడానికి సహాయపడవలసిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి క్రైస్తవుని యొక్క మరణము కాదు, మరణంలో నుండి జీవులను ప్రవేశించుకుంటున్నారు. కనుక జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వాక్యాల చేత నీ బిడ్డలను మీరు ఆదరించి ఓదార్చి నిమ్మలపరిచి నిబ్బరపరిచి ధైర్యపరచవలసిందిగా మనం చేస్తున్నాం. ఒక దినం రాబోతున్నది. నేను మా ప్రభా లేక పూర్వశబ్దము వినగానే మృతులు లేస్తారు. ఆ తర్వాత మొట్టమొదటిగా ఆ మృతుల్లో నుండి ఏదైనా లేస్తారు. సజీవులకు మేమందరం కూడా నేను వారితో కలిసి నేను నీ దగ్గరికి వస్తాను. అక్కడ ఒకరికొకరు చూసుకుంటాను, ఆనందిస్తాను, సంతోషిస్తాను. కన్నీరంతా తొడవబడుతుంది. సదాకాలం నిత్య జీవంలో, నిత్య మహిమలో, నిత్య తండ్రి, నిత్య రాజ్యంలో ఎల్లప్పుడూ మేము ఉండబోతాం. దిస్ ఈజ్ అవర్ హోప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మీరు మాకు చెప్పినట్టుగా నిరీక్షణ అందరిని బట్టి స్థుతిస్తూ మహిమపరుస్తూ నీ బిడ్డలను ఆదరించి, దాసులను ఆదరించి, కుమార్తెలను ఆదరించి, కొడుకును ఆదరించమని ప్రార్థిస్తున్నాను. ఇంటి వాక్యాల చేత వారు మా ప్రభు నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయాలి. మహిమ వచ్చినటువంటి సంఘాలందరినీ అయ్యగారి వారి కుటుంబాన్ని కూడా వచ్చినటువంటి దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆదరిస్తూ
యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ మాస్టర్ గారు. దయచేసి అందరము కలిసి మరి చివరి పాట జీవితాంతం వరకు నీకు సేవ సరిపోతుంది అనే పాట మనం పాడుకున్న తర్వాత మరి ప్రార్థన ప్రభు చెప్పిన ప్రార్థన ఆశీర్వాదం ముగిస్తాము. ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కుటుంబ సభ్యులు ఇస్తారు. అందరం కలిసి మనం పాడుకుందాం. జీవితాంతం వరకు నీకు కర్పతిలో ఉన్న చివరి పాట అందరం కలిసి మనం పాడదాం. జీవితాంతము వరకు నీకే సేవ సేవ
ప్రత్యక్షం తను ఫోటోగ్రాఫ్ తెలియజేస్తారు. తర్వాత మనం కిందికి వెళ్దాం. చివరి ప్రార్థనతో మనం మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మా మంచి కాపురమైన ప్రభువా, నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఆయన మా తండ్రి గారి మీ కుమారుడి ఆదాయ గారి నిమిత్తం వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి తనను ఈ యొక్క నిత్య సన్నిధిలోని పిలుచుకున్నాడు. మీకు వందనాలు ప్రభావ. ఈయనకి భయభక్తులైన వ్యక్తిగా మా తండ్రి దేవా, మా తండ్రి దినాన తను గురించిన సాక్ష్యాన్ని మేము విన్నాం ప్రభావ. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మరి వారి కుటుంబాన్ని మీరు దీవించారు, వారి కుమార్తెలను మీరు దీవించారు. మీకు వందనాలు దేవా. వారి సత్యమని ప్రత్యేకంగా మీరు ఆదరించండి దేవా. మీరు ధైర్యపరచండి ఆయన. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని దేవా మీకు నేను వాగ్దానం ఉంది ఆయన అన్న ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రవర్తనను ఆదరించండి, మీరు ధైర్యపరచమని వేడుకుంటున్నాను. 2 కొరింథీ 1 నేను మొదటి 3 వచనాలు సెలవిచ్చిన వాగ్దానం మా తండ్రి, కనికరము చూపే తండ్రివి, నిత్యమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు ప్రభా. తండ్రి మీ యొక్క ఆదరణ తన సతీమణికి దయచేయండి నాయన. మీరు ఆదరించండి, ధైర్యపరచండి. భర్త లేని లోటు ప్రభాది ఎవరు తీర్చలేరు నాయన. ప్రభా మీరు తోడుగా ఉండండి, తను ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచమని వేడుకుంటున్నాం. ప్రభా మీరు కనికరించండి దేవా. మా తల్లి ముందు దినాలంతటిలో తనతో మీ సన్నిధి ఉంచండి, తనను బలపరచండి దేవా. మా తల్లి మీరు ఇచ్చిన నిరీక్షణలో ముందుకు సాగి వెళ్ళే కృప దయచేయండి. కుమార్తెలందరినీ దర్శించండి ప్రభా. మరి కుమారుని కూడా దర్శించండి. ఎదుటి ఆదాయ గారి సహోదరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ బిడ్డలకు ఓదార్పు దయచేయండి నైనా. ఓదార్పు దయచేసి బలపరచండి. మీరు మాకు ఇచ్చిన నిరీక్షణ ఎంతో గొప్పది నాయన. ఆ నిరీక్షణలో ముందుకు ఈ కుటుంబాన్ని నడిపించమని దేవా మరి ఆదరించడానికి వచ్చిన ప్రభా దైవజనులందరినీ మీరు దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభా. మా తండ్రి సమయం ఇచ్చిన నీ దాసులను దీవించమని వేడుకొచ్చున్నాం. అదే రీతిగా మా తండ్రి సంఘం అంతైనా ఈ దినాన మా తండ్రి మందిరంలో చేరిట్టుండగా మా తండ్రి అదే రీతిగా రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరినీ ప్రభా మీరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోనండి. దేవ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతటిలో దేవా మా తండ్రి మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభా. మీరు కనికరించి కుటుంబాన్ని దర్శించి బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరం కలిసి ప్రభుని ఎదురుగాను చెప్పుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు అలాగే భూమి యందు నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరమైన తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరు మనకి అందరికీ సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా మరి ఆదాయ గారి కుటుంబానికి, వారి కుమార్తెలకు, వారి సతీమణికి, కుమారునికి, వారి సహోదరికి, వారి రక్త సంబంధులు, బంధువులందరికీ సంఘానికి ఇప్పుడు సదాకాలం తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి దేవజనులు ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు సమర్పిస్తా ఉన్నాను. వారు సమయం తీసుకుని రావడం చాలా సంతోషము. వారికి నాకు కృతజ్ఞత నేను సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరు నాకు వందనాలు. మరి ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మరి ప్రత్యక్ష ద్వారా మనము పొందుతున్నాం. అందరికీ పేరు పేరు వస్తున్న నా తరపున, నా ఉద్యోగం తరపున నిండైన వందన చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా ఏదైనా కూడా ఫస్ట్ ఇవ్వబడేది ఇంకా మా సంఘమే. మా సంఘం ఇచ్చిన ఆతిథ్యం అసలు మేము మర్చిపోము. అప్పుడైతే ఆ మూమెంట్లో అయితే ఎవరు శరీరాలు సహకరించలేకుండే, అన్నీ ఉన్నాయి చేసుకొని తినడానికి కూడా అంటే ఆ మనసు మాకు లేకుండే. ఆ టైంలో కరెక్ట్ టైంలో దేవుడానికి పేరు ఇచ్చిన ప్రకారం ప్రతి దినం కూడా సంఘం అంతా కలిసి మాకు ఆతిథ్యం ఇచ్చినారు. దాన్ని బట్టి దేవునామానికి మహిమ కలుగును గాక. మొదటి రోజు చర్చ్ నుండి
సెకండ్ డే డబ్ల్యూఎస్ఎస్ ఆంటీ వాళ్ళ తరపు నుండి, థర్డ్ డే ఎంవైఎఫ్ తరపు నుండి ఎవ్రీడే మాకు ఆతిథ్యం ఇచ్చినారు. మీ అందరికీ దేవుని నామములో మా ఫ్యామిలీ తరపు నుండి నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన ఆదరణ ద్వారా మేము ఎంతో బలపడ్డాం. అదేవిధంగా పాస్టర్ అంకుల్స్కి అందరూ కూడా చాలా చాలా దూరం నుండి వచ్చినారు. ఇక్కడ నుండి కాదు, చాలా దూరం నుండి మా కుటుంబాన్ని ప్రేమించేసినందుకు మీ అందరికీ మా కుటుంబం తరపున నేను వందనాలు చెల్లిస్తున్నానంటే, ఇంకా డాడీని ప్రేమించి చెప్పడానికి కాకపోయినా డాడీని ప్రేమించి చాలా దూరం నుండి వచ్చి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క మా రిలేటివ్స్ అందరికీ నా పేరు వరుసగా నా తరపున నా కుటుంబం తరపున నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మామ, థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ మామ, చాలా సపోర్ట్ చేసినారు మీరు మాకు, చాలా థ్యాంక్ యూ మామ. ఇంకా అన్నిటికన్నా అంటే నాకు విత్ ఇన్ మినిట్స్లో నాకు హెల్ప్ అందించిండు పాస్టర్ అంకుల్. ఆ మూమెంట్లో ఏం అర్థం కాలేదు, ఇట్లా ఫోన్ చేసి నేను కట్ చేసి ఇట్లా మా డాడీ దగ్గరికి వెళ్ళేటప్పుడు నా ముందున్నారు, ఇచ్చి చర్చ్ అరేంజ్ చేయండి, అక్కడ ఇది చేద్దాం, వెళ్ళి సిఓ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇది ఏది కూడా నాకు తెలియదు, నా ఫ్యామిలీ అసలు ఏది తెలియదు. అన్నీ సమకూర్చినారు వాళ్ళే, అన్నీ ప్రతి ఒక్కటి సమకూర్చి జస్ట్ మేము ఇట్లా వెళ్ళి వచ్చేంత పని మాత్రమే మాకు మీరు ఇచ్చినారు. దాన్ని బట్టి అందరూ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. దాని తర్వాత ఏస్తాక ఇంకా మామ కలిసి అయ్యగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినారు. అయ్యగారు థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు, గొప్ప సహాయం చేసినారు మీరు మాకు. మిమ్మల్ని ఇప్పటికీ మేము మర్చిపోము అయ్యగారు. ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ మేము అనుదినం చేస్తాం. మా కుటుంబ ఆరోగ్యం గురించి కూడా మీరందరూ దయచేసి ప్రార్థించమని మనవి చేస్తున్నాను. దయచేసి ఎవరైనా మర్చిపోయింటే దయచేసి మన్నించండి. దేవునికి మహిమ కలుగుగాక. మీ అందరికీ మా తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ ప్రేమ సిద్ధం చేసిన దయచేసి మీరందరికీ నా కుటుంబాన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. వారి కింద ప్రోగ్రామ్స్ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా చదువుతున్నారా మరి తిరిగి మరి ప్రోగ్రాంలో పాల్గొనాలని మనం చేస్తా ఉన్నాను. దయచేసి ఎవరొస్తు దయచేసి ముందుగా మీరు అందరూ అన్ని సిద్ధపరిచి మనం చేస్తున్నాం. ప్లీజ్ ఎవరొస్తు టేక్ యువర్ పొజిషన్.